ఇక లీజియాన్ గెలిచిన తర్వాత ఎరీనా మొత్తం గూడా ఖాళీ అవుతుందనమాట. తను వాళ్ళతోని మాట్లాడుతూ ఉంటాడనమాట. దూరం నుండి అదంతా గూడా నెక్స్టు రాబోయే మన నమ్‌గుట్ ల్యాండ్‌లో బెస్ట్ స్వార్ట్స్‌మన్ అయిన నమ్‌గోన్ వి అయితే చూస్తూ ఉంటాడు. తనొక్కడే కూర్చొని లీజియాన్‌ని చూస్తూ మనసులో అయితే అనుకుంటాడనమాట. లీజియోన్ చూడ్డానికి సైలెంట్‌గా ఉన్న చాలా తెలివైనవాడు. డోహాన్‌తో ఫైట్ వరకు అసలు తన ఇన్నర్ ఎనర్జీ గురించి అసలు ఎవరికీ గూడా తెలీదు. తన మ్యాచ్ దగ్గర పడుతుండంగా అసలు ఇప్పుడు ఏం జేయాలి? నేను ఎలా తనతో ఫైట్ చేయాలి? కనీసం నేను డోహాన్‌లాగా అంతరా ఓడిపోకూడదు. డోహాన్ జస్ట్ తన బ్రూట్ ఫోర్స్ నమ్ముకొని ఎళ్ళిపోయాడు. అందుకే ఓడిపోయాడు. ఇక స్కిల్ విషయానికొస్తే లీజియోన్ నాకంటే చాలా అంటే చాలా గొప్పవాడు. కానీ నా దగ్గర ఒక అడ్వాంటేజ్ ఉంది. అదే ఇన్ఫర్మేషన్. తనని కొట్టడానికి ఒక స్ట్రాటజీ కావాలి. అప్పుడే తనకి వాళ్ళ తాతయ్యతో ఆడిన గేమ్ అయితే గుర్తుకొస్తుందనమాట. తను ఆ గేమ్‌లో ఓడిపోయుంటాడు. "ఈసారి నేను గెలుస్తాననుకున్నా కదా తాతయ్య మీరెలా గెలిచారని" అడిగితే, వాళ్ళ తాతయ్య ఇలా అంటాడనమాట. "కాలిక్యులేషన్ లేకుండా నమ్మకంగా ఉండడం అమెచర్స్ చేసే పని. నామింగున్ రక్తం ఉన్న వాళ్ళు ఎప్పుడూ పైనుండాలి. బోర్డు మొత్తాన్ని కంట్రోల్ జేయాలి. గుర్తుపెట్టుకో. నామోగోట్‌లాన్ ఎప్పుడూ పాన్ కాగూడదు. అంటే గేమ్‌లో ఒక పీస్ కాగూడదు. బోర్డ్‌ని కమాండ్ చేసే రూలర్ అవ్వాలి" అని వెంటనే తనకైతే ఆ మాటలు గుర్తుకొస్తాయి. బోర్డ్‌ని చూస్తూ కమాండ్ చేయాలా? తనొక గేమ్ పీస్‌ని టేబుల్ మీద గట్టిగా కొట్టి, ఫస్ట్ నేను తన్ని నా బోర్డ్‌లోకి లాక్కుంటా అని ఫిక్స్ అవుతాడనమాట. ఇక వెంటనే అనౌన్స్ అయితే చేస్తారు. నామెగో స్ట్రాంగెస్ట్ స్వార్డ్‌మన్ మరియు ఫిస్ట్ వారియర్ లీజియన్ ప్లాట్‌ఫామ్ మీదకి రండి అని. ఇద్దరు కూడా వచ్చి నిలబడతారనమాట. క్రౌడ్ నుండి అందరూ కూడా మొత్తుకుంటుంటారనమాట. ఒకడేమో ఒకడేమో యంగ్ మాస్టర్ మీరే గెలుస్తారంటాడు. ఇంకోడేమో మనోడు లీజియోన్ వాడిని మొక్కలు చేయి అంటాడనమాట. ఇక వెంటనే లీజియోన్ కూల్‌గా మనల్ని చూసి, తిను ఖచ్చితంగా డూహాన్ కంటే స్టడీగా ఉన్నాడు. నేనే ముందు అటాక్ చేస్తా అని వెంటనే ముందుకైతే వెళ్తాడనమాట. లీజియోన్ ఒక పవర్‌ఫుల్ స్ట్రైక్ అయితే ఇస్తాడు. కానీ నామింగు తన స్వార్డ్‌తో దాన్ని బ్లాక్ చేస్తాడు. ఓహ్! తిన సెంటర్ స్ట్రేక్ అవ్వట్లా అని లీజియన్ గూడా అసలు ఆశ్చర్యపోతాడనమాట. వెంటనే నామింగ్యూన్ ఒక స్వార్డ్ ఆర్ట్‌నయితే రిలీజ్ చేస్తాడు. రూలర్ 8 స్లైసెస్ అని. వెంటనే ఒక బ్లూ ఎనర్జీ కేజ్ లియాన్ చుట్టూ ఫార్మ్ అవుతుందనమాట. అది చూసి హువాయి అనేవాళ్ళు భయపడుతుంది. నార్మల్‌గా ఇది ఎనర్జీని సేవ్ జేయడానికి వాడతారు. కానీ నామింగ్యూన్‌వి దీన్నొక డిఫెన్స్ బ్యారియర్‌లా మార్చాడనమాట. వెంటనే వాడు నవ్వుతూ, "ఇప్పుడేం జేస్తావు లీజియోన్? దీన్ని దాటాలి అంటే నువ్వు పైకి ఎగరాలి. ఇప్పుడు దీన్ని దాటాలి అంటే నువ్వు పైకి ఎగరాలి. అప్పుడే నేను నిన్ను కొట్టొచ్చు" అని అనుకుంటాడనమాట. లీజియోన్ నవ్వుతూ, "ఇంట్రెస్టింగ్ స్ట్రాటజీ. నన్ను జంప్ చేయనిస్తావా? కానీ నేను అది చేయకపోతే లీజియోన్ పైకి ఎగరకుండా జస్ట్ మనోడు కాళ్ళు చేతులతో ఆ ఎనర్జీ బ్యారియర్‌ని మొత్తం గూడా పగలగొట్టి వెంటనే ఒక ఫిస్ట్ అయితే అటాక్ చేస్తాడనమాట గట్టిగా. వానికి గూడా అర్థం కాదు. అసలు ఎలా అటాక్ చేస్తున్నాడు వీడు మామూలోడు కాదని వెంటనే తన నెక్స్ట్ స్పాట్‌తోని ఆపుతాడు. కానీ మనోడు ఊకుంటాడా? మళ్ళీ పైకి ఎగిరి ఇంకోసారయితే గుద్దుతాడనమాట. ఇంగలా కొట్టంగానే వాడైతే వెనక్కి తిరిగి పడతాడు. లిజియో నవ్వుతూ నీ బ్రెయిన్ వాడుతూ ఇంకా ఎంతసేపు తలపడతావో చూస్తా అంటాడనమాట. అప్పుడు నామ్‌గుంగ్ వానికి కోపమొస్తుంది. నీ ఫిష్‌తో నా టెక్నిక్‌ని బ్రేక్ చేస్తావా? కన్ను నేనే ఫస్ట్ అటాక్ చేస్తా ఈసారి. ఇక వెంటనే ఇంకా స్లాషెస్ అయితే చేస్తూ ఉంటాడనమాట బ్లేడ్‌తోని. లీజియోనేమో వాడిని ఈజీగా బ్లాక్ చేస్తుంటాడు. మనోడు మనసులో స్వార్డ్ ఎంపరర్ దగ్గర బానే నేర్చుకున్నాడు. నేను స్వార్డ్ ఎంపరర్‌నే మించాలి. కాబట్టి వీడి టెక్నిక్స్ నాకు మంచి ప్రాక్టీస్. మించాలి కాబట్టి ఆ టెక్నిక్స్ అన్నిటి కూడా నాకు మంచి ప్రాక్టీస్ అని మనోడు బాగా ఎంజాయ్ చేస్తుంటాడు ఫైట్‌ని. కానీ గాంగాడు మాత్రం ఫుల్లుగా ఫ్రష్ అయితుంటాడు. అప్పుడు వాడొక ప్యాటర్న్ అయితే అబ్జర్వ్ చేస్తాడు. ఫస్ట్ ఏమో పామ్ స్ట్రైకు, తర్వాత ఫిస్టు, తర్వాత కిక్కు. ఓకే. ప్యాటర్న్ దొరికేసింది. నెక్స్ట్ పామ్ స్ట్రైక్ వస్తుంది అని కౌంటర్ ఇవ్వడానికి రెడీగా ఉంటాడనమాట. కానీ లీజియన్ మాత్రం నవ్వుతూ రాంగ్ ఆన్సర్. ఇది ఫిష్ స్ట్రైక్ అని ఒక్కసారిగా కొడతాడనమాట. వెంటనే వాడు దూరంగా తిరిగి పడిపోతాడు. అప్పుడు వాడికి అసలు అర్థం కాదు. అసలు ఫిస్ట్ యూజర్ సౌండ్ ఆర్ట్స్ వాడడం ఏంటి? ఇంతకీ నేననుకున్న బోర్డ్ గేమ్ అంతా మొత్తం ఒక డెల్యూషనా? మొదటి నుండి ఇక్కడ రూల్సే లేవు. తను బోర్డ్ మీద ఆడే ప్లేయర్ గాదు. బోర్డ్‌నే పగలగొట్టే శక్తి.
ఇక లీజియన్ వచ్చి ఒకే ఒక లాస్ట్ స్ట్రైక్ అయితే కొడతాడనమాట. దెబ్బకి వాడు పోయి దూరంగా పెడతాడు. ఇంగ వాని నుంచి రక్తం గూడా వస్తుంటదనమాట. వెంటనే అఫీషియల్ విన్నర్ ఫిస్ట్ వారియర్ లీజియాన్ అంటారనమాట. గాంగ్‌కి ఇంగ వాడు రక్తాన్ని ఇట్లా చూసుకొని ఆ! నేను ఇంత ఘోరంగా ఓడిపోయానా? ప్రపంచం అంతా నా గుప్పెట్లో ఉందనుకున్నా. కానీ నేనే ఒక చిన్న ప్రపంచంలో ఉన్నానని తెలుసుకుంటున్నా. ఇంగ వెంటనే తను మామూలుగానే లీజియాన్‌కి నమస్కరించి నేనే ఓడిపోయానని ఒప్పుకుంటాడనమాట. గట్టిగా అరుస్తాడు. నేను ఓడిపోయాను. నీ నుంచి చాలా నేర్చుకున్నానని. లీజియాన్ నీ గొంతు చాలా గట్టిది. అది మంచి లక్షణం. మళ్ళీ కలుద్దాం అంటాడనమాట. ఇక లీజియాన్ వెళ్తుంటే అప్పుడే వి మ్యాచ్యూన్ వాడు పరిచయం అవుతాడు. వాడొచ్చేసి "నువ్వు బాగా అంటే బాగా బ్యాటిల్ చేసావు లీజియాన్. ఫైనల్స్‌లో కలుద్దాం" అంటారనమాట. అప్పుడే ఇంకో ఫైటర్ వచ్చి "ఫైనల్స్‌కి వెళ్ళేది నేను" అని గొడవ పెట్టుకుంటాడు. ఇక నెక్స్ట్ మ్యాచ్‌లో ప్లమ్ బ్లాసమ్ వాండరర్ వర్సెస్ గోల్డెన్ శాండ్ స్వార్డ్ లీజియోన్. ఇక నెక్స్ట్ మ్యాచ్‌లో వీళ్ళనమాట ఈ ప్లమ్ బ్లాసమ్ మరియు గోల్డెన్ శాండ్ వీళ్ళిద్దరికీ వస్తుందనమాట. లీజియోన్‌కి ఇంక నాకు ఆకలైతుందని ఎళ్ళిపోతాడు. డ్రాగన్ ఫినిక్స్ టోర్నమెంట్ సెమీఫైనల్స్ అయితే స్టార్ట్ అయితాయనమాట. ఒకవైపేమో ప్లమ్ బ్లాసమ్ వాండరర్ తన పేరు జింగ్యూర్. ఇంకోవైపు గోల్డెన్ స్వార్డ్ వీచ్ మాన్షూన్ అనమాట వాని పేరు. ఇంగ మ్యాచ్ స్టార్ట్ అవ్వగానే జింగూల్ వాడిన వెంటనే ఆల్ ఔట్ అవుతుంది. నేను ఫస్ట్ నుంచి నా పవర్ మొత్తాన్ని యూజ్ చేస్తానని అరుస్తాడనమాట. తన బాడీ నుంచి మొత్తం గూడా ఒక పింక్ ఆరా బయటకొచ్చి, వెంటనే తన గేల్ రషని ఏదో ఒకటి ఇడుస్తాడనమాట. వెంటనే ఒక స్ట్రోమ్ లాగా వాడిని ముంచెత్తబోతుందనమాట. కానీ వాడేమో కామ్‌గా ఉంటాడు. తన స్వాడ్‌ని తీస్తూ ఉంటాడనమాట. గోల్డెన్ ఆరోతో నా అటాక్స్ అన్నిటిని కూడా డిఫ్లెక్ట్ జేస్తాడు. దూరం నుండి లీజియన్ ఇది జూసి ఆ మౌంట్ హువా చాలా అంటే చాలా ఫాస్ట్‌గా ఉన్నాడని నవ్వుకుంటాడనమాట. పక్కనున్న ఫ్రెండ్ మౌంట్ హువా వాడు గెలుస్తాడు గదా! అని అడిగితే లీజియోన్ వెంటనే నో అని చెప్తాడనమాట. మేషియోన్ వాడు ఇంగా నవ్వుతున్నాడు చూడు అంటే, వెంటనే వాడు ప్లామ్ బ్లోసమ్ టెక్నిక్స్ అన్నీ గూడా వాడతాడనమాట. ఇంకో టెక్నిక్‌ని. ఇంగ ఏదో పెద్దగా స్టోమ్ లాగా వస్తది. కానీ వీడు మాత్రం నవ్వుతూ, "నువ్వు ప్రతి మ్యాచ్‌లో ఆల్ ఔట్ వెళ్తావు. కానీ ఇది చూడు గోల్డెన్ థ్రెడ్ నీడిల్ అని ఒక సింగిల్ గోల్డెన్ ఎనర్జీ స్పీడ్‌తో ఒక టోర్నాడోని ముక్కలు ముక్కలుగా చేసేస్తుంది." ఇంగా ఆ ఎనర్జీ థ్రెడ్స్ మొత్తాన్ని గూడా ఆ జింగుల్ చుట్టూ అయితే చుట్టుకుంటాయనమాట. ఏదో ఒక తాడులాగా కట్టేసినాగా. వెంటనే ఇంక చెప్తాడనమాట బెంచన్ గాడు. "ఇక వదిలేసేయి జింగుల్ ఫ్రెండ్లీ స్పేర్‌లో ఎందుకు ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు గదా!" అంటే, సరే నేను మళ్ళీ ఓడిపోయాను అంటాడనమాట. ఇక ఫైనల్ మ్యాచ్‌కయితే రెడీ అవుతారు. ఇప్పుడే మా ఈ గోల్డెన్ శాండ్ స్వార్డ్ ఇందాక గెలిచాడు గదా! తను ఇంగ ఫిస్ట్ వారియర్ లీజియన్ అనమాట. క్రౌడ్ మొత్తం పిచ్చోళ్ళయిపోతారు. ఇప్పుడు ఎవరు గెలుస్తారు? ఎవరు గెలుస్తారు? అసలు ఈ డెకాడ్‌లోనే బెస్ట్ జీనియస్ ఎవరంటే మేషనే గెలుస్తాడని కొంటారు. ఇంకొంతమందేమో ఖచ్చితంగా లీజియోనే గెలుస్తాడు. ఇంక తన నిజమైన పవర్‌ని చూపియలేదనుకుంటారు. ఇక స్టేజ్ మీద మించోల్ గాడు రెడీయా అంటాడనమాట. జడ్జిగా రెడీ అనంగానే వెంటనే వాడు ఈ మెన్షన్ వాడు స్వాడ్ తీయకుండా క్లోజ్ కాంబాట్‌కయితే వస్తాడు. లీజియన్ సర్ప్రైజ్ అయితాడు. స్వాడ్ మ్యాన్ అయ్యుండి ముందు హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్‌కి వస్తున్నావా అని బ్లాక్ చేస్తాడు. లీజియోన్ స్ట్రెంత్‌కి వాడి స్ట్రెంత్‌కు బ్యాకౌట్ అయితుందనమాట. కానీ వాడు సడెన్‌గా రివర్స్ గ్రిప్‌లో స్వాడ్ తీసి హారిజాంటల్ స్లాష్ చేస్తాడు. లీజియోన్ తప్పించుకోగానే గోల్డెన్ స్పాట్ టెక్నిక్ అని ఇంకొక టెక్నిక్‌నయితే ఇడుస్తాడనమాట గోల్డెన్ థ్రెడ్‌ది. ఈ సడెన్‌గా శాండ్‌లాగా మారి తన చుట్టూ అయితే ఏదో వస్తున్నట్టు అనిపిస్తది. అందరికి గూడా కనిపిస్తుంటదనమాట. ఆ లీజియోన్ ఏంది శాండా? కాదు. ఇది ఇన్నర్ ఎనర్జీతో నిండిన రేజర్ షార్ప్ పార్టికల్స్. ఒక పార్టికల్ లీజియోన్ షోల్డర్‌కైతే గుచ్చి రక్తం అయితే వస్తుందనమాట. మ్యాచ్‌ని వాడు గూడా వాడే గెలుస్తాడనుకుంటారు. కానీ లీజియోన్ సడెన్‌గా ఆ వర్టెక్స్‌ని కంట్రోల్‌లోకి తీసుకుంటాడు. అందరూ గూడా షాక్ అయితారు. ఎందుకు శాండ్ మొత్తం సడెన్‌గా మధ్యలో గాల్లోనే ఆగిపోయింది అని. అప్పుడే మేషన్ గాడు నేను నేను ఆపలేదు. తను ఫోర్స్‌ఫుల్‌గా ఆపేసాడు. ఇంత థిన్ ఎనర్జీ థ్రెడ్స్‌ని శాండ్‌తో బెండ్ చేస్తా, అయినా సరే నా టెక్నిక్‌ని ఒకేసారి చూసి కాపీ కొట్టాడా? లీజియోన్ చుట్టూ బ్లూ లైట్నింగ్ థ్రెడ్స్ ఒకసారిగా ఫార్మ్ అవుతాయన్నమాట. వెంటనే తన పిడికిలు బిగించగానే ఒక పెద్ద బ్లూ ఎనర్జీ వచ్చి మించిన ముందైతే వాడి ముందయితే వస్తుందన్నమాట. వెంటనే వాడింగా ఆహ్, ఇది అస్సలు నేను నమ్మలేకపోతున్నా. నేనే ఓడిపోయానని ఒప్పుకుంటాడన్నమాట. పార్టికల్స్ అన్నీ కూడా కింద పడిపోతాయి. అప్పుడే ఇంగ అలయన్స్ లీడర్ అయితే ప్రౌడ్‌గా అనౌన్స్ చేస్తాడు. ఈసారి డ్రాగన్ ఫినిక్స్ టోర్నమెంట్‌లో చాంపియన్
ఫిస్ట్ వారియర్ లీజియోన్ వాళ్ళందరూ కూడా సెలబ్రేషన్స్ చేసుకుంటారు. కానీ ఆ రాత్రి ఇంగో కానీ ఆ రోజు రాత్రి ఒక చీకటిగా ఉన్న ఒక ప్లేస్‌లోకి ఒకడు ఇక్కడ నుంచి స్పై ఓడైతే వెళ్ళి ఆహ్, ఆ సీక్రెట్ డేమన్ క్రాప్స్ వాళ్ళకైతే న్యూస్ అయితే ఇస్తాడనమాట. అప్పుడే వాడు ఓకెన్‌ఓనని ఆర్థోడాక్స్ ఫ్యాక్షన్స్ పిల్లలింక పిల్లలే. కానీ ఆ హెవెన్లీ డేమన్‌ని, స్వాట్ డేమన్‌ని తప్పించుకున్న వ్యక్తి మురియమ్ అలయన్స్‌కి వెళ్తున్నాడు. మనం ప్లాన్ మార్చాలి. తన స్పైనే చంపేసి క్రూయల్‌గా చెప్తాడనమాట. వాని స్పైని వాడే లేపేస్తాడు. గ్రూప్ 3 గోరియన్ గోర్జ్ దగ్గర వెయిట్ చేయండి. టోర్నమెంట్ తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళే దారిలో ఈ రైజింగ్ టాలెంట్స్ అందరిని కూడా నరికి పడేయండి అని చెప్తాడనమాట. ఇక తర్వాత డ్రాగన్ ఫినిక్స్ టోర్నమెంట్ ఫైనల్ అయిపోయింది. అలయన్స్ లీడర్ బాల్‌గా మొత్తం అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తాడనమాట. ఈసారి ఫిస్ట్ వారియరే అని. లీజియన్ ఫ్రెండ్స్ అందరూ కూడా సెలబ్రేషన్స్ చేస్తుంటారు. ఇక తర్వాత అందరూ కూడా చాలామంది షాక్‌లో ఉంటారనమాట. వెంటనే అలయన్స్ లీడర్ టాప్ 3 వారియర్స్ అని లీజియోని, మిన్షియోని మరియు నామ్‌గూని కూడా స్టేజ్ పైకి రండి అని పిలుస్తాడనమాట. నమ్మి కూడా భయపడుతూ ముందుకెళ్తాడు. ఎ ఎందుకంటే తను ఓడిపోయినా కూడా అలయన్స్ లీడర్ తనకి సుప్రీం స్టార్ బ్లేడ్ అయితే గిఫ్ట్‌గా ఇస్తాడనమాట. వాడు షాక్ అయితాడు. ఎందుకంటే తిను రూరల్ అసోసియేషన్ నుంచి వచ్చాడు గదా! నాకింత గొప్ప స్వాడ్ ఇస్తున్నారా అనుకుంటాడనమాట. తర్వాత రన్నర్ అప్ కింద మార్చడానికి ఒక స్వాడ్ బాక్స్ ఇస్తాడనమాట. ఇది చాలా హంబుల్‌గా ఇంగ మిర్చిన్ గాడు గూడా చాలా హంబుల్‌గా లేజియోన్‌తోని చూస్తుంటే నేను ఇంగా తన నుంచి చాలా నేర్చుకోవాలి అంటాడనమాట. తన స్వాడ్‌కి వాడు వాని పేరు పెట్టుకుంటాడు. గోల్డెన్ సాండ్ స్వాడ్ అని. ఇంకా తర్వాత ఇప్పుడు విన్నర్ లీజియోన్ టర్న్ అందరూ గూడా ప్రైజ్ అనుకుంటారు. కానీ లీజియోన్‌కి ఒక సర్ప్రైజ్ ఆర్డర్ అయితే ఇస్తాడనమాట. లీజియోన్ తప్ప అందరిని దూరంగా ఎళ్ళమని ఎల్డర్స్ చుట్టూ ఒక సర్కిల్ లాగా ఫార్మ్ చేసి గార్డ్ చేయమంటాడు. అంత సెక్యూరిటీ ఎందుకంటే లీజియన్‌కి ఒక సెంచరీ ఓల్డ్ అజురట్ ఎసెన్స్ ఎక్సెలర్ ఇస్తారు. అజురట్ ఎసెన్స్ అంటే నేను ఇంతకుముందు ఒక దాంట్లో చెప్పాననమాట. మురియం దాంట్లో ఇది మెయిన్ ఉంటది అని. ఒక వేరులాగా ఉంటది. దాన్ని తినాలి. దాన్ని తింటే పవర్ వస్తది. మురియం ప్రపంచంలో ఎక్సెలర్ తీసుకునేటప్పుడు వారియర్ చాలా సెన్సిటివ్‌గా ఉంటాడు. ఒక చిన్న మిస్టేక్ జరిగినా సరే ప్రాణాలు పోతాయి. అందుకే అలయన్స్ లీడర్ దగ్గర నుండి గార్డ్ చేస్తున్నాడనమాట. లీజియోన్ మొత్తంగా కూర్చొని ఇంగా ఆ గోల్డెన్ ఎక్స్‌లాండ్ అయితే తీసుకుంటాడు. తన తననుకుంటాడనమాట లోపల. ఒకప్పుడు నేను ఒంటరిగా నాకసలు ఎవ్వరు గూడా ఇట్టా గార్డ్ గూడా చేయడానికి లేకుండ్రి. కానీ ఈరోజు ప్రపంచంలో ఉన్న స్ట్రాంగెస్ట్ ఎల్డర్స్ నన్ను ప్రొటెక్ట్ జేస్తున్నారు అని అనుకుంటాడు. వెంటనే తను తీసుకోగానే తన బాడీ నుంచి బ్లూ ఆరా బయటకొస్తది. నార్మల్‌గా గంటలు పట్టే ప్రాసెస్ తనకి జస్ట్ నిమిషాల్లో అయిపోద్దనమాట. నేను నైన్త్ లెవెల్‌కి అప్పుడే రీచ్ అయిపోయాను అనుకుంటాడు. అలయన్స్ లీడర్ కూడా షాక్ అయితాడు. ఏంటి ఇంత ఫాస్ట్‌గానా? నువ్వు ఓకేనా అని అడిగితే, నేను ఓకే. అది జస్ట్ ఆకలిగా ఉంది అంటాడనమాట. సరే అయితే అందరం కలిసి భోజనం చేద్దామని తన ఫ్రెండ్స్‌ని కూడా పిలుచుకొస్తాడు. ఇంకా డిన్నర్ టేబుల్ దగ్గర కూర్చొని చియోన్ చాలా సైలెంట్‌గా ఉంటాడనమాట. ఎందుకంటే పక్కన అలయన్స్ లీడర్ ఉన్నాడు కాబట్టి. అప్పుడే ఇక ఈ అలయన్స్ లీడర్ వాడిని చూసి, "నువ్వు హువార్లాండ్ కొడుకువి గదా! మీ నాన్నగారు బాగున్నారా?" అని అడుగుతాడనమాట. అండ్ హువార్లాండ్ సీక్రెట్‌గా చేసిన హెల్ప్ గురించి కూడా పొగుడుతాడు. కానీ అప్పుడే అంతా కూడా సీరియస్‌గా మారుతుంది. ఎందుకంటే లీజియోన్ నువ్వింకా స్ట్రాంగ్ అవ్వాలి. ఎందుకంటే నువ్వు ఆర్థోడాక్స్ ఫ్యాక్షన్‌కి ఒక హిడ్డెన్ స్వార్డ్ లాగా కావాలి. డెమోనిక్ ఫ్యాక్షన్‌ని నీ గురించి ఇంగా తెలియదు. అది మనకు మంచి అడ్వాంటేజ్. అప్పుడు లీజియన్ గూడా నా ఆబ్జెక్టివ్ గూడా అదే అని ఒప్పుకుంటాడనమాట. ఇక తర్వాత రాత్రి అలయన్స్ లీడర్ కారిడార్‌లో వెళ్తుంటే ఒక షాడో లాగా ఉంటే ఎవరక్కడ అని అడుగుతాడనమాట. షాడో నుండి స్వార్డ్ ఎంపరర్ బయటకొస్తది. తన చేతిలో బ్లడ్‌తో నిండిన ఒక వారియర్ అయితే ఉంటాడనమాట. అలయన్స్ లీడర్ స్వార్డ్ ఎంపరర్ తిను స్వార్డ్ కింగ్ డిసేబుల్ గదా! ఏమైంది అంటే, ఆ! నువ్వు చూస్తున్నదంతా నిజమే. స్వార్డ్ కింగ్‌ని డెమోనిక్ ఫ్యాక్షన్ అటాక్ చేశారు. అలయన్స్ లీడర్‌కి కోపం, భయం 2 వస్తాయన్నమాట. డీమోన్ ఫ్యాక్షన్ వల్ల మొదటి మూవ్ స్టార్ట్ అయింది. ఇప్పుడే నిజమైన యుద్ధం స్టార్ట్ అయితుంది.